ఇరాన్లో ఉన్న కొంతమంది అమ్మాయిలు జైలు నుంచి బయటపడితే స్వేచ్ఛ దొరుకుతుందనుకున్నారు. కానీ బయట సమాజం అంతకంటే పెద్ద జైలని పాపం వాళ్ళకి తెలియదు. ఒక ఆడపిల్ల పుట్టడమే శాపంగా మారిన దేశంలో నలుగురు ఆడపిల్లలు జైలు నుంచి బయటకు వచ్చి ఎలా బ్రతికారు అనేది ఈ సినిమా కదా. ఇంతకీ సినిమా పేరేంటంటే ది సర్కిల్. ఇది 2000 సంవత్సరంలో వచ్చిన ఇరానియన్ మూవీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక హాస్పిటల్ చూపిస్తారు. అందులో ఆపరేషన్ థియేటర్ చూపిస్తారు. అక్కడ సడన్ గా ఒక నర్స్ వచ్చేసి ఎవరమ్మాయి అమ్మాయికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి అంటంతో లోపల ఉన్న అమ్మాయికి సంబంధించిన వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. ఏమైంది ఏంటి అని చెప్పి అడిగితే మీ అమ్మాయికి అమ్మాయి పుట్టిందమ్మా అని చెప్పేసి అంటంతో పాపం ఈ పెద్ద ఆవిడ భయపడిపోతూ ఉంటుంది. ఇంకోసారి చూసి చెప్పండి అమ్మా, అబ్బాయి పుట్టాడేమో చెక్ చేయండి అని చెప్పేసి అంటంతో లోపల ఉన్న ఆవిడ ఏమంటుందంటే లేదమ్మా అమ్మాయి పుట్టిందని చెప్పి అంటే ఈ పెద్ద ఆవిడ భయపడిపోతూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే లేదమ్మా వాళ్ళ ఆయన అబ్బాయే కావాలన్నాడు, ఇప్పుడు అమ్మాయి కనుక పుడితే తనకు విడాకులు ఇస్తాడని చెప్పేసి పాపం ఈ పెద్ద ఆవిడ భయపడిపోతూ ఉంటుంది. అందులోనూ లోపల డెలివరీ అయిన అమ్మాయికి ఏంటంటే చెల్లెలు ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి దగ్గరికి ఇవిడ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. చూడే మీ అక్కకి అమ్మాయి పుట్టిందంట, మరి ఈ విషయం మన పెద్దలతో చెప్పని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వస్తుంది. కరెక్ట్ గా ఒక టెలిఫోన్ బూత్ దగ్గరికి వస్తుంది అనమాట. అదే టెలిఫోన్ బూత్ దగ్గర ఒక ముగ్గురు అమ్మాయిలు చూపిస్తారు. ఇద్దరు ఆడవాళ్ళు పెద్దగా ఉంటారు, ఒక అమ్మాయి చదువుకునే అమ్మాయి అనమాట. బేసికల్ గా వాళ్ళ ముగ్గురు ఏంటంటే జైల్లో శిక్ష అనుభవించి పరోల్ మీద బయటకు వస్తారు. బేసికల్ గా ఇరాన్ లో ఉన్న రూల్ ఏంటంటే ఆడవాళ్ళు మగాళ్ళు పక్కన లేకుండా బయటికి రాకూడదు అనమాట. అందుకని వీళ్ళు ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఆ చిన్న అమ్మాయి చదువుకునే అమ్మాయి, బేసికల్ గా ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. ఆ అమ్మాయి ఏంటంటే మా ఊరు వెళ్ళిపోదాం అంతా బాగుంటుంది, హ్యాపీగా మనం ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చినా సరే హీరోయిన్ వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉందాం అని చెప్పేసి హీరోయిన్ ప్లాన్ చెప్తుంది. దాంతో వాళ్ళు కూడా సరే అంటారు. కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే డబ్బులు ఉండవు అనమాట, అంటే ఊరు వెళ్ళడానికి. అందుకని ఆ ముగ్గురులో ఒక అమ్మాయి దగ్గర గోల్డ్ చైన్ ఉంటే దాన్ని అమ్ముకొని వస్తానని చెప్పేసి ఆ అమ్మాయి షాప్ దగ్గరికి వెళ్తుంది. అదే సమయంలో టెలిఫోన్ బూత్ దగ్గర వీళ్ళిద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సడన్ గా వీళ్ళిద్దరు చూసిన ఒక అతను ఏంటంటే ఏంటి ఇక్కడ నుంచి ఉన్నారు, నాతో పాటు రండి అని చెప్పేసి తీసుకెళ్తా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కోపం వచ్చేసి ఆయన పట్టుకొని పిచ్చగొట్టుడు కొడుతుంది అనమాట. ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి నేను అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ కి టెన్షన్ ఏంటంటే ఆ బంగారం అమ్మడానికి వెళ్ళింది కదా, ఆవిడ వస్తుందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. కాకపోతే ఆ బంగారం అమ్మడానికి వెళ్ళిన ఆవిడ దగ్గరకు ఒక పోలీస్ వస్తాడనమాట. మీరేంటి ఎక్కడ ఉన్నారని చెప్పేసి మొత్తం డీటెయిల్ కనుక్కుంటే బెయిల్ మీద బయటకు వచ్చామని చెప్పేసి అంటంతో మీరు బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు బంగారం ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి ఆవిడని పట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. దాంతో పాపం హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటే తన ఫ్రెండ్ కు చెప్తుంది మన ఫ్రెండ్ ని పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ భయపడిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, మనతో పాటు జైల్లో ఉండి మనలాగే బెయిల్ మీద బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయిన పరి ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం, వెళ్ళిన తర్వాత ఏదైనా హెల్ప్ అడుగుదాము, కాస్త కోస్తో డబ్బులు అడుక్కొని మనం కూడా డబ్బులు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ పరి అనే అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తారు. అలా ఒక షాప్ లో వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారంటే అక్కడ న్యూస్ పేపర్ అమ్ముకుంటున్నాడు కదమ్మా, ఆ పిల్లాడికి బాగా తెలిసి అడ్రస్లన్నీ వెళ్ళి అడగండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నప్పుడు సడన్ గా పెళ్లికి రెడీ చేస్తున్న ఒక కారు కనిపిస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఊర్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తానేంటంటే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా తనని పెళ్లి చేసుకొని హ్యాపీగా బతికేద్దాం అని చెప్పేసి అనుకుంటుంది. అందులోను పెళ్లికి ముస్తాబు చేస్తున్న కారు చూసిన తర్వాత తనకేంటంటే తన పెళ్లిలో కూడా ఇలాగే కారులో తిరగాలని చెప్పేసి అనుకుంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, తానేంటంటే సిగరెట్ కాలుస్తూ ఉంటుంది అనమాట. కానీ పక్కన ఉన్న ఒక అతను వచ్చేసి తిడతాడు, నీకు అసలు బుద్ధి ఉందా, ఒక అమ్మాయి పోయి ఉండి రోడ్డు మీద సిగరెట్ తాగుతున్నావు అని చెప్పేసి అంటంతో పాపం ఆ అమ్మాయి కూడా సైలెంట్ అయిపోతుంది. అందులోను ఆ పేపర్ అమ్ముకున్న అతని దగ్గరికి వెళ్దామని చూస్తే అక్కడ పోలీసులు ఉంటారనమాట. దాంతో వీళ్ళిద్దరికి భయం వేస్తుంది. వీళ్ళని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారని చెప్పేసి చేసేదేం లేక వేరే రూట్ లో వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. హీరోయిన్ ఏంటంటే ఆ పెయింటింగ్ చూపించి అచ్చు మా ఊరు కూడా ఇలాగే ఉంటుంది, మన ఇద్దరం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బతకొచ్చు అని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ తో చెప్తూ ఉంటుంది. దాంతో తన ఫ్రెండ్ కూడా సరే అంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా పోలీసులు కనిపిస్తూ ఉంటారు అనమాట. ఒకవేళ వాళ్ళు మనల్ని పట్టుకెళ్ళిపోతారు అని చెప్పేసి ఇద్దరికి భయం వేస్తుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఒక ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఒక సోడా ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. దాని లోపలికి వెళ్తుంది, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక గంట తర్వాత ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇట్రా అని చెప్పేసి తనకి చాలా డబ్బులు ఇస్తుంది. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది, ఈ డబ్బులని ఎలా వచ్చాయి నీకు అని చెప్పేసి అంటంతో నీకు అదంతా అనవసరము పదా అని చెప్పేసి తనని లోకల్ గా ఉండే బస్ స్టాప్ తీసుకెళ్లి నువ్వు ఇక్కడ నుంచి మెయిన్ బస్ స్టాప్ కి వెళ్ళు, అక్కడ నుంచి మీ ఊరు వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. అదేంటి నువ్వు కూడా వస్తున్నావు కదా మా ఊరు, మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే ఈ దేశంలో ప్రతి ఊరు ఒకేలా ఉంటుంది, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు, కాకపోతే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మాత్రం ప్రశాంతంగా మీ ఊర్లో బ్రతుకుతావు, అందుకని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను, ఎలా తెచ్చానని చెప్పేసి అడగమాక అని చెప్పేసి అంటుంది. బేసికల్ గా ఈ అమ్మాయి డబ్బులు ఎలా తెచ్చిందో కూడా చూపించారు అనమాట. తన ఫ్రెండ్ అడిగి తెచ్చిందా లేకపోతే దొంగతనం చేసి తీసుకొచ్చిందో తెలియదు. కాకపోతే హీరోయిన్ కి డబ్బులు ఇచ్చి నువ్వన్నా ప్రశాంతంగా ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆవిడ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే బస్ టికెట్ కొనుక్కుందాం అని చెప్పేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే
అక్కడున్న అతను ఏంటంటే హీరోయిన్ అడుగుతాడు అనమాట, నీ పక్కన మగాళ్ళు ఎవరు లేరేంటి అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా మొదట భయపడినా ఎలాగైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి, నేను చదువుకుంటున్నానండి, కాకపోతే ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలి, అర్జెంట్ పని పడిందని చెప్పేసి అంటంతో, ఓ చదువుకుంటున్నావా, సరే నీ ఐడి ప్రూఫ్ చూపించని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట. ఎలాగైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి, అన్న కొంచెం మర్చిపోయాను ఇంట్లో, ఏమనుకోవద్దన్నా, దయచేసి నా ఎడ్యుకేషన్ పాడైపోద్దన్నా అని చెప్పేసి హీరోయిన్ బాధతో అతన్ని టికెట్ ఇవ్వమని చెప్పేసి అంటుంది. పాప అతను కూడా హీరోయిన్ కి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయేమో అని చెప్పేసి, సరేనమ్మా తీసుకో అని చెప్పేసి టికెట్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. చూడండి, ఒక బస్ టికెట్ వస్తేనే ఆ అమ్మాయి ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత వెళ్లి బస్సులో కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత తానేంటంటే చాలా రోజుల తర్వాత ఊరు వెళ్తుంది కదా, అందుకని ఊర్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ కి బట్టలు కొందాం అని చెప్పేసి పక్కనే ఉన్న బట్టల షాప్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ బట్టలను చూస్తుంది. చూసిన తర్వాత షాప్ అతను కూడా ఎవరికి కావాలమ్మా అని చెప్పేసి అంటంతో, లేదండి మా ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు, అతనికి కావాలని చెప్పేసి కొలతలు చెప్తూ ఉంటుంది. అలా కాదమ్మా, మనిషి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటంతో అప్పుడే లోపలికి ఇద్దరు సోల్జర్స్ వస్తారనమాట. ఇతనిలా ఉంటాడని చెప్పేసి అంటంతో వెంటనే ఆ షాప్ అతను కూడా సరే అని చెప్పేసి కొలిచి హీరోయిన్ కి ఆ బట్టలు ఇస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి డబ్బులు కడుతుంది. మళ్ళీ తాను బస్ స్టాండ్ కి పరిగెత్తుకుంటూ వచ్చి బస్ చూస్తే అక్కడ చాలా మంది పోలీసులు ఏంటంటే బస్సులో ఉన్న వాళ్ళందరినీ చెక్ చేస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ అప్పుడు అనుకుంటుంది, నా అదృష్టం కొద్దీ నేను ఇక్కడికి వచ్చాను గానీ ఒకవేళ అక్కడే ఉంటే మాత్రం పోలీసులు నన్ను పట్టుకెళ్లిపోయే వాళ్ళు, అందులోనే తీసుకెళ్లి మళ్ళీ జైల్లో వేసేవాళ్ళు అని చెప్పేసి హీరోయిన్ కి భయం వేసి అక్కడి నుంచి పారిపోతుంది. తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తనకి ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియదు, కాకపోతే పోలీసుల నుంచి తప్పించుకొని బతకాలి. అందుకని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక మళ్ళీ పరి అనే అమ్మాయిని వెతుక్కుంటూ వస్తుంది. అందులోనూ న్యూస్ పేపర్ అతను అడుగుతుంది అనమాట. ఆ కుర్రాడు కూడా పర్ఫెక్ట్ గా చెప్తాడు అడ్రస్. దాంతో హీరోయిన్ కూడా అక్కడికి వెళ్ళి డోర్ కొడితే ఒక పెద్ద ఆయన బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది అనమాట, అంకుల్ పరి ఉందా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో ఆయన ఏమంటాడంటే, ఎవరో తెలియదమ్మా అమ్మాయి అని చెప్పేసి తలుపేసేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోయిన్ వెళ్ళిపోయిన కొంత సమయానికి అక్కడికి ఒక అతను వస్తాడనమాట. అందులో అతను ఎవరో కాదు, ఆ పరి అనే అమ్మాయి వాళ్ళ అన్నయ్య. బేసికల్ గా హీరోయిన్ కరెక్ట్ అడ్రస్ కే వచ్చింది. కాకపోతే ఆ పరి అనే అమ్మాయి లోపల ఉంది. వాళ్ళ నాన్న బయటకు వచ్చి హీరోయిన్ కి కావాలని చెప్పేసి అబద్ధం చెప్పాడు. ఇదిలా ఉంటే మరోవైపు లోపలికి వెళ్ళిన తర్వాత పరి వాళ్ళ అన్నయ్య పెద్ద గొడవే చేస్తాడు. అందులోనూ పరిని కొట్టబోతాడు అనమాట. దాంతో పరి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, వాళ్ళ అన్నయ్య నాపి నువ్వు ఇక్కడ నుంచి పారిపోమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో ఆమె కూడా పాపం పారిపోయి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక టాక్సీ ఎక్కుతుంది అనమాట. బేసికల్ గా పరి ఏంటంటే తాను కూడా జైల్లో శిక్ష అనిపించి బయటకు వచ్చింది. అందులోనూ పెళ్లి అవ్వకుండానే తను ప్రెగ్నెంట్ అయిందనమాట. తను ఒక అబ్బాయిని లవ్ చేసింది, కాకపోతే వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు. అందులోనూ ఒక గర్భవతి ఎలా అవుతావు అని చెప్పేసి తనని బాగా చిత్రహింసలు పెడుతూ ఉంటారనమాట. అందుకని తాను ఆ ప్రెగ్నెన్సీ తీర్చుకుందాం అని చెప్పేసి వస్తుంది. అలా వెళ్లే దారిలో కూడా తనకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత తను ఒక హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఒక అమ్మాయిని మీట్ అవుతుంది. బేసికల్ గా ఆ అమ్మాయి కూడా జైలుకి వెళ్ళి వచ్చింది. కాకపోతే జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకుంది. అందులోనూ పరి తన ఫ్రెండ్ తో ఏమంటుందంటే, మీ ఆయన డాక్టర్ కదా, నాకు కొంచెం అబార్షన్ చేయించమని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి జైల్లో శిక్ష అనిపించి వచ్చిందని చెప్పేసి ఎవరికి తెలియదు అనమాట. అందులోనూ తన భర్తకి తెలిస్తే మాత్రం విడాకులు ఇస్తాడని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఇరాన్ లో ఏంటంటే ఒక అమ్మాయి గర్భం తీయించుకోవాలంటే అయితే భర్త ఉండాలి, లేకపోతే భర్త చనిపోయాడు అనుకోండి, మామయ్య లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పాలి. ఎందుకంటే ఆ బిడ్డని పెంచేది వాళ్ళే కదా, దాంతో వాళ్ళు చెప్పాలి. ఇంకా పరి విషయానికి వస్తే తను ఒక అబ్బాయిని లవ్ చేసింది అంతే, అంతకుమించి పెళ్లి ఏమలేదు. కాబట్టి తానేంటంటే సైలెంట్ గా వచ్చి గర్భం తీయించుకుందాం అనుకుంటుంది. కానీ పరి వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, చూడు నీ వల్ల నా కాపురం పోద్ది, దయచేసి నా మాట విను, కావాలంటే డబ్బులు ఇస్తా తీసుకో అని చెప్పేసి డబ్బులు ఇస్తుంటే పరికి కోపం వచ్చేస్తుంది అనమాట. తనకి ఏం చేయాలో అర్థం కాదు. అందులోనూ అదే హాస్పిటల్లో కూర్చొని సిగరెట్ తాగుదాం అని చెప్పేసి తీస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు తిడతారు, ఒక ఆడపిల్ల పోయండి పబ్లిక్ లో సిగరెట్ తాగుతావు అని చెప్పేసి అంటంతో తనకి బాధ అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. మరోవైపు తానేమో గర్భవతి. అందులోనూ వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. అందరూ అడుగుతూ ఉంటారు ఏమైందని చెప్పేసి, కానీ ఈ అమ్మాయి మాత్రం ఏం చెప్పదు. ఆ తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు మీద తనకు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ తీసుకుంటుంది. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ మాత్రం తనని ఏడవద్దని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ పాప దగ్గరికి వెళ్ళి పరిగా ఉంటుందంటే, పాప ఈ బొమ్మ నీదా తీసుకో అని చెప్పేసి అంటుంది అనమాట. దాంతో వాళ్ళ అమ్మ కూడా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పరి ఏంటంటే హోటల్లో రూమ్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తుంది. కానీ తన భర్త ఐడి ప్రూఫ్ అయినా ఉండాలి, లేకపోతే భర్త అయినా ఉండాలి. కాకపోతే తన దగ్గర ఏం లేవు కదా, అందుకని పరి ఏంటంటే ఏం చేయాలో తెలియక అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి బొమ్మ ఇచ్చింది కదా ఒక పాపకి, ఆ పాప రోడ్డు మీద ఏడుస్తూ కనిపిస్తుంది. దాంతో పాపం పరికి బాధ అనిపిస్తుంది. మీ అమ్మ ఎక్కడ అని చెప్పండంతో ఏమో నాకు తెలియదు అని చెప్పేసి ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పక్కనే ఉన్న బెలూన్ షాప్ అతను వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఇందాక నుంచి ఏడుస్తుందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో పరి ఏం చేస్తుందంటే వీళ్ళ అమ్మ ఎక్కడ అని చెప్పేసి వెతుకుతూ ఉంటే కారు వెనకాల నుంచి ఎవరో తొంగి చూస్తూ ఉంటారు. దాంతో పరికి అర్థమైపోతుంది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి. అక్కడికి పరిగెత్తుకుంటూ తను వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో పరికి ఏం అర్థం కాదు, ఏమైంది ఇక్కడ ఉన్నారు, మీ అమ్మాయి ఏడుస్తుంది కదా అని చెప్పి అడిగితే, నేనే కావాలని వదిలేశానమ్మా,
అందులో నా భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఒక ఆడదాని జీవితం ఎలా ఉంటుందో నీకు తెలిసిందే కదా, అందులోనూ నా కూతురు జీవితాన్ని కూడా నేనే పాడు చేసిందని అవుతాను, అందుకని కావాలని చెప్పేసి తను వదిలేశాను. అప్పుడు ఎవరో ఒకరు ధనవంతులు వస్తారు, నా కూతురుని తీసుకెళ్లిపోతారు, వాళ్ళ ఇంట్లో నా కూతురు ప్రశాంతంగా బతుకుతుంది. ఇది 3వ సారి అమ్మ వదిలేయటం. 2 సార్లు అలాగే ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చింది. ఏది ఏమైనా సరే దానికి ఊహ తెలుసు లోపు నా దగ్గర ఉంటే మాత్రం దాని జీవితం కూడా నాశనం అయిపోతుందమ్మా అని చెప్పేసి అంటంతో ఒక్కసారి బరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే తాను కూడా గర్భవతి కదా, ఒకవేళ తన పిల్లల్ని కంటే తన పిల్లల పరిస్థితి కూడా ఇదే అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. అదే సమయంలో అక్కడ బెలూన్ షాప్ అతను ఏం చేస్తాడంటే పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు వచ్చేసి ఆ పాపను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. దాంతో ఆ పాప వాళ్ళ అమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. నేను ఎలాగైనా బతికేస్తానమ్మా, నా కూతురు జీవితం మాత్రం బాగుండాలి, అది కూడా భర్త లేని ఆడదాని పరిస్థితి తెలుసు కదా నీకు ఎలా ఉంటుందో, కాబట్టి ఇక మీద నేను హ్యాపీ అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయికి ఏం అర్థం కాదనమాట పాపం పరికి. అందులోనూ ఆ పాప వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఒక టాక్సీ బుక్ చేసుకుని ఎక్కుతుంది అనమాట. కాకపోతే అక్కడ చాలా మంది పోలీసులు ఏంటంటే అన్ని చెక్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ ఏరియాలో కొంచెం వేస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటారు, అందుకని చెక్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక వేస్యని పోలీసులు పట్టుకుంటారు. అంతేకాకుండా ఆవిడతో పాటు ఒక అతను కూడా ఉంటాడు. వాళ్ళిద్దరిని కారు దింపి, కాదమ్మా ఈ వృత్తిలోకి రావడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పేసి అంటంతో, సరే నాకు సిగ్గు లేదు, నాతో పాటు ఒకడు ఉన్నాడు, నన్ను ఒకడు బుక్ చేసుకున్నాడు, వాడిని క్వశ్చన్ అడగగలవాను అని చెప్పేసి అంటంతో వెంటనే పోలీసు వెళ్ళి అతను అడుగుతాడు. దాంతో అతను ఏమంటాడంటే తెలియక తప్పు చేశానండి, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి అంటంతో ఆ పోలీసు అతను వదిలేస్తాడు అనమాట. కాకపోతే ఈ అమ్మాయిని మాత్రం నువ్వు పోలీస్ బండి ఎక్కని చెప్పేసి బండి ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటుంది అనమాట. ఒరే వాడు అసలు నా దగ్గరకు రాకపోతే నేను ఈ పని చేసేదాన్ని కాదు కదా, అందులోనూ ఒకవేళ మా ఇంట్లో మగాళ్ళందరూ కరెక్ట్గా ఉంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తానని చెప్పేసి ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటుంది. అలా పోలీస్ జీప్ లో వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి సిగరెట్ కలుద్దాం అని చెప్పేసి తీస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి నువ్వు చేస్తున్న పని, మగాళ్ళ ముందు సిగరెట్ తాగొచ్చా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే వెంటనే ఆ పోలీస్ అతను సిగరెట్ తాగుతూ ఉంటాడు. దాంతో ఈ అమ్మాయికి నవ్వు వస్తుంది అనమాట. అందులోనూ మగాడు ఏం చేసినా సరే తప్పు లేదు, అందులోనూ తప్పు అయిపోయింది క్షమించు అంటే వెంటనే క్షమించేస్తారు. కానీ ఆడవాళ్ళకి మాత్రం ఎందుకు రాయాలి అని చెప్పేసి ఈ అమ్మాయి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అందులోనూ జైల్లో ఉన్న చాలా మంది అమ్మాయిలు చూపిస్తారు. ఆ చాలా మంది అమ్మాయిల్లో మన కథలో హీరోయిన్ ఉంటుంది, అంతేకాకుండా హీరోయిన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, మరీ ముఖ్యంగా పరి ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారనమాట. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే కరెక్ట్ గా అదే సమయంలో ఒక పోలీస్ అతను వచ్చేసి ఒక అమ్మాయి పేరు విడి పిలుస్తాడు అనమాట. ఆ అమ్మాయి ఇక్కడ ఉందా అని చెప్పేసి, అలాంటి వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ అని చెప్పేసి అంటారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది కదా ఆ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి కూడా కనిపించకుండా పోయింది. ఒకవేళ పోలీసులు తీసుకొచ్చి జైల్లో వేశారని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీరు ఇప్పుడు దాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి ఆడపిల్లకి జన్మనిచ్చింది కదా, సో ఆవిడ జన్మనిచ్చిన వెంటనే ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి భయపడింది ఆ పెద్ద ఆవిడ. సో ఇప్పటి కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి ఇంకా ఉందని చెప్పి మీరు నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మితే మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ సినిమా కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.